టుడే టీవీ తెనాలి. మురుగు కాలువలను శుభ్రం చేయడం లేదు. 12వ వార్డులో కాలువలను శుభ్రం చేయడం లేదని, కాలువలలో మురుగు పేరుకొని దుర్వాసన వస్తుందని, వాటితో దోమలు కుట్టి రోగాలను బారిన పడిన ఆసుపత్రుల పాలవుతున్నామని ఇళ్ల యజమానులు చైర్మన్ తాడిపోయిన రాధికా రమేష్కు తమ గోడును తెలిపారు. రోజువారీ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం 12వ వార్డులో ఆమె పర్యటన సందర్భంగా అక్కడి ప్రజలు తమ వార్డులోని సమస్యలను అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకోవడం లేదని, అసలు వార్డును పట్టించుకోవడం మానేశారని, తూతూ మంత్రంగా మెయిన్ రోడ్ ప్రక్కన డ్రైనేజీ కాలువను లాగి వెళ్తున్నారని, వార్డు లోపలికే రావడం లేదని చైర్మన్కు ఫిర్యాదు చేశారు. చైర్మన్ కూడా పనితీరు చూసి సిబ్బందిపై అసహనంతో ఇక నుండి సిల్టు మురుగు పేరకుండా చూడాలని, ఎప్పటికప్పుడు కాలువలను శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశిస్తూ తాను కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంటానని వారితో అన్నారు. పిదప పేరుకొన్న సిల్టు ఇతర పదార్థాలను దగ్గర నుండి తొలగింపచేసి మురుగునీరు సాఫీగా పారే విధంగా చేశారు. ఆమె మాట్లాడుతూ రోజువారీగా పారిశుద్ధ్య పనులు చేయకపోవడం, ఆక్రమణల తొలగింపుపై సరైన దిశగా చర్యలు చేపట్టకపోవడంతో స్కిల్ట్ బాగా పేరుకొందని, వీటిని సాఫీగా పారేందుకు చేయాలంటే ఈ వార్డులో మరికొన్ని రోజులు పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యశోదాబాయి, రాళ్లబండి సుష్మా, భట్రోజుల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ శానిటరీ ఇన్స్పెక్టర్ దావులూరి శ్రీను, సిబ్బంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వైసీపీ నాయకులు, వార్డు ప్రముఖులు పాల్గొన్నారు.